హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో లేత మామిడికాయ ముక్కల పచ్చడి చేయబోతున్నానండి. టెంక కట్టిన మామిడికాయలు వస్తాయి కదా ఈ సీజన్లో, లేత మామిడికాయలు. ఇవి చిన్న ముక్కల కింద కట్ చేసి పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి. 2 కాయలున్నా 3 కాయలున్నా కూడా మనం సింపుల్గా చేసుకునే పచ్చడి ఇది. మీరు కూడా ఈ పచ్చడిని చేయండి, చాలా బాగుంటుంది. ముద్దపప్పులోకి బాగుంటుంది, నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఏ విధంగా చేయాలో చూసేద్దామా? వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఈ మామిడి ముక్కల పచ్చడి కోసం 3 మామిడికాయలు తీసుకున్నానండి. చిన్నగా కట్ చేశాను. 1/2 కప్ కంటే తక్కువ కారం, 1/4 కప్ కంటే కొద్దిగా ఎక్కువ ఆవపిండి, 3 టేబుల్ స్పూన్లు ఉప్పు, గాను నూనె, వెల్లుల్లి రేకలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు. ఈ సైజు మామిడికాయ తీసుకున్నానండి. ఇప్పుడు లేత మామిడికాయలు వస్తాయి కదండి ఈ సీజన్లో. ఈ జీడి మామిడికాయలు ఇవి టెంక కట్టిన కాయలండి. 3 కాయలు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి క్లాత్ పెట్టి తుడుచుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేశానండి. ఇవి కొలుచుకుందాం. ఈ కప్పుతో కొలుస్తున్నాను. మనం కొలత ప్రకారం చేసుకుంటే మనం కొద్దిగా చేసుకున్న పచ్చడి బాగుంటుందండి, పాడవకుండా. ఈ కప్పుతో 2 కప్పులు వచ్చేయండి ఈ మామిడి ముక్కలు. నేను చిన్నగా కట్ చేశాను. మీరు మీ ఇష్టం, ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, పెద్దగా అయినా కట్ చేయొచ్చు. ఇవి చిన్నగా కట్ చేస్తే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. 2 కప్పులు వచ్చాయి కదా ఈ మామిడికాయ ముక్కలు. మొత్తం ఆవపిండి, కారం, ఉప్పు కూడా 1 కప్పు తీసుకోవాలండి. పచ్చికారం ఇది 1/2 కప్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఆవపిండి 1/4 కప్ కంటే కొంచెం ఎక్కువ. కల్లుప్పు మిక్సీ పట్టానండి ఎండబెట్టి. 3 టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా నేను ఎండబెట్టి మిక్సీ పట్టానండి. ఈ 3 కూడా మనం బాగా కలుపుకొని ఈ కట్ చేసిన మామిడికాయలు కూడా ఇందులో వేసి బాగా కలుపుదాం. ఈ సైజు కట్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పెద్ద సైజు అన్నా కట్ చేయొచ్చు, చిన్నగా అన్నా కట్ చేయొచ్చు. ఇవి బౌల్లో వేసుకుని బాగా కలుపుదాం. ఈ ఉప్పు, కారం, ఆవపిండి పట్టేలాగా కలుపుదామండి. మనం తక్కువ క్వాంటిటీ చేసుకున్నా కానీ మనం ఆవపిండి, ఉప్పు కూడా మనం ఎండబెట్టుకుని ఆవాలు మిక్సీలో వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి. నేను 3 కాయలతో చేస్తున్నాను. లేత ఆవకాయ పచ్చడి కదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. దీన్ని పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నువ్వుల నూనె తీసుకున్నానండి. 1/2 కప్ తీసుకున్నాను నేను. ఈ నూనె వేసుకుని ఇందులోకి మెంతులు 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ జీలకర్ర, లైట్గా వేగాక పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు తీసుకున్నానండి. 15 వెల్లుల్లి రేకలు తీసుకున్నాను నేను. ఇవి కూడా ఇందులో వేసుకుని, వెల్లుల్లి రేకలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. లైట్గా వేగాక ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుని ఇది కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది నువ్వుల నూనె కదండి, పొంగుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి మనం. పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని మనం ముక్కల పచ్చడిలో వేసుకుందాం. ఈ పోపులు, ఈ నూనె అంతా కూడా బాగా కలిసేలా ఈ ఆవ ముక్కలకి పైనుంచి కింద వరకు బాగా కలుపుకోవాలి. అడికి పైకి కూడా బాగా కలుపుకొని ఈ ఆయిల్ అంతా ఈ పోపులు కూడా మామిడి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి 2 రోజులు ఊరనివ్వాలండి. ఊరిన తర్వాత ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ లేత మామిడికాయ పచ్చడి కదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. 1 వారం రోజులు ఉంటుంది. మనం వారం కూడా ఉండమండి, చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి 2 రోజులకి అయిపోతుంది ఇది. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 రోజులు ఊరనిద్దాం. ఇందులోకి నేను కారం నిల్వ ఆవకాయ కోసం ఆడించినప్పుడే కొంచెం ఎక్కువ ఆడించుకుంటానండి. అది సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటాను. అదైతే మనకి ఘాటు ఉండదు, కమ్మగా ఉంటుంది. అదే షాపులో కారం అయితే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కదండి. ఈ కారం అయితే మనకు బాగుంటుంది. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఆ కారాన్ని నేను యూజ్ చేస్తాను, ఆవకాయ మిరపకాయల కారం.
పెద్ద ఆవకాయ పెట్టుకున్నప్పుడే నేను ఆడించేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఈ పచ్చడంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 2 రోజులు ఊరనిద్దాం. రెండు రోజుల తర్వాత చూడండి ఏ విధంగా ఊరిందో, ఆయిల్ అది పైకి తేలింది, ఎంత బాగా ఊరిందో. ఇదంతా బాగా కలుపుకుందాం. బాగా కలుపుకుని ఇది టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకోండి. అలాగే ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసుకోవచ్చు. ఇది లేత మామిడికాయలు కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, కలర్ చేంజ్ అవుతుంది. 2 కాయలున్నా 3 కాయలున్నా కూడా మనం సింపుల్గా ఇలా పచ్చడి పెట్టేసుకోవచ్చండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ముద్దపప్పులో కూడా వేసుకుని తినొచ్చండి, చాలా బాగుంటుంది. దీన్ని జీడి ఆవకాయ అంటారు. ఈ ముక్కల పచ్చడి చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. You're chilling when the rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me